ఏముందమ్మా టేస్ట్ కదా, అద్దరిపోయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన టిఫిన్. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, వద్దనకుండా, పైగా ఆరోగ్యకరం కూడా. తప్పకుండా మీరు కూడా ఫుల్ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూసి పూర్తిగా ఎలా ఉందా అన్నది, నేను ఎలా చేశాను అన్నది కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టిన వీడియోసే మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటాయి. చక్కగా డైలీ ఫుల్ వీడియో వస్తుంది. మంచి మంచి ఐటెం, ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మంచిగా చేసి చూపిస్తాను. ఇంట్లో మంచిగా ఎలా చేసుకోవాలి, ఎక్కువ మసాలాలు లేకుండా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే పూర్తిగా మంచి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అస్సలు మిస్ అవ్వద్దు, సరేనా? మా ఏం చేస్తున్నావు? మంచి వెరైటీ ఐటమ్ అయితే చేయబోతున్నాను. ఏంటది? క్యారెట్ ఉప్మా. క్యారెట్ ఉప్మానా? అంటే ఉప్మాలో క్యారెట్ వేస్తావా? ఉప్మాలో క్యారెట్ వేస్తాను, క్యారెట్లు ఏం వేస్తానో చూడండి పోతే ప్రాసెస్ అంతా, సరేనా? ఇలా అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. మంచి వెరైటీస్ ఇలా చేసుకుని పిల్లలకి పెడతా ఉంటే ఇంకా అసలు వద్దనకుండా తినేస్తారు వాళ్ళైతే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? క్యారెట్లు తీసుకున్నా, ఒక 5-6 క్యారెట్ ఎక్కువ తీసుకోవాలి, సరేనా? అందుకని క్యారెట్లు ఒక 5 దాకా తీసుకున్నాను నేనైతే. ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, సరేనా? ఇలా శుభ్రంగా చెక్కుకున్నాను పైన ఏంటి. ఇప్పుడు ఇందులోకి ఇగో పచ్చిమిర్చి కూడా ఎక్కువ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కలిమాకు. ఇదిగమ్మా, ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్క కూడా. మనకి ఉప్మాలోకి కంపల్సరీ అల్లం ఉండాలి. అల్లం ఆయిల్లో వేగాక ఎంత మంచి ఫ్లేవర్, స్మెల్, టేస్ట్ కదా. అసలు ఉప్మాకి అల్లం ముక్క చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తీసుకున్నాను నేను, పైన కొంచెం చెక్కేసుకుంటాను. ఓకే, ఇదిగమ్మా అల్లం ఇలా చెక్కేసుకున్నాను కదా. ఇప్పుడు తురుముకుంటున్నాను. ఇలా తురిమేసుకుంటే కనపడలేదా? క్యారెట్ ఉప్మా చేసుకున్నారా ఫ్రెండ్స్? మీరైతే చేసుకుంటే కమెంట్ చేయండి అందరూ కూడా, ఎలా చేసుకున్నారు ఏంటన్నది, నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉన్నది ఏంటన్నది అందరూ తప్పకుండా కమెంట్ చేసేయాలి. ఇలా తురిమేస్తే పిల్లలకు కూడా ఏమి ఏరుకోకుండా డైరెక్ట్ తినేస్తారు, పైగా ఫ్లేవర్ కూడా మంచి దిగుతుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తారు, అలా ముక్కలు కాదు కట్ చేయాల్సింది. అసలు ఇలాగా తురిమేసుకుంటే బాగుంటుంది, బాగా నల్లి ముక్కలు. నాకైతే ఇది తురిమేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఇంకా అంతే, ఇది ఇలా వచ్చేసింది, పీస్ కింద వచ్చేసింది, తీసేస్తున్నాను. ఓకే, ఇదిగోమ్మా అల్లం తురుము కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ తురుము, క్యారెట్ని కూడా తురిమేసుకున్నాం మనం. ఓకే, ఇదిగోమ్మా చూసావు కదా ఎంత బాగుంది, తురుముతేనే సూపర్ గా ఉంది. ఇలా చిన్నది చూసారు కదా, ఇగో ఈ సైజులో తీసుకున్నాను నేనైతే. చక్కగా తురుము చూడండి ఎంత బాగా వస్తుందో, సూపర్ గా బాగా నచ్చింది నాకైతే. ఇదిగోమ్మా మనకి క్యారెట్ తురుము రెడీ అయిపోయింది. చూడు, చక్కగా క్యారెట్ ఉప్మా కాబట్టి మనకి క్యారెట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, సరేనా? ఇదిగోమ్మా రవ్వ తీసుకున్నా, ఈ గిన్నె రవ్వ తీసుకున్నాను కదా, కొంచెం ఎత్తుగా ఏం పర్వాలేదు, ఈ గిన్నె రవ్వ, సరేనా? ఇప్పుడు దీన్ని చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకుందాం. ఓకే, మామూలు ఉప్మాకి మనం వేయించుకోకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ మామూలుగా చేసుకుని ఇది చేసుకోవచ్చు. క్యారెట్ ఉప్మాకి కంపల్సరీ వేపుకోవాలి, సరేనా? ఇలా వేయించుకుంటే బాగుంటుంది. ఇదిగోమ్మా చూడు, లైట్ గోల్డ్ కలర్ కదా వచ్చేసింది మనకి. ఇలా ప్లేట్లో తీసేసుకోండి. స్ప్రెడ్ చేయి. త్వరగా చల్లారిపోతుంది. ఇదిగో ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. ఇదిగోమ్మా మనకి ఇప్పుడు ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు ఇందులో
ఒక స్పూన్ ఆవాలు, ఓకే. సరేనా? ఇంకా శనగపప్పు. మనకి ఉప్మాలో ఆవాలు అన్నది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇగో శనగపప్పు, ఓకే. ఇగో కాజు. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, సరేనా? బాగా వేసావు కదా ఎక్కువగా. ఎక్కువ వేసేది బాగుంటుంది. మా బంగారు తల్లికి ఇష్టం కదా అని వేసేసిన. ఏగినాయి కదమ్మా. ఇప్పుడు ఇందులో అల్లం తురుము. ఓకే. మనకి ఆయిల్లో బాగా ఏగాలి మంచిగా, అలా అల్లం మంచి స్మెల్ వస్తుంది. ఉప్మా ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇలా చేసుకుంటే చక్కగా. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఘాటు ఘాటుగా బాగుంటుంది ఉప్మా అన్నది. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేను ఉల్లిపాయ వేయట్లేదు, సరేనా? సన్నగా తరుముకో, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవచ్చు వేసుకునేటోళ్ళు. పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఉప్మాలో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది. కారం అనేది దాని నుంచి అల్లం నుంచే కదా. క్యారెట్ ఆల్రెడీ కొంచెం తీయగా ఉంటుంది కదా, అది ఒకటి. ఇగో కలిమాకు, కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాను కలిమాకు, ఎందుకంటే పైన మళ్ళీ వాటర్ మళ్ళీటప్పుడు వేస్తాను, సరేనా? అందుకని ఇగో క్యారెట్ కూడా వేసేస్తున్నా, క్యారెట్ తురుము. ఇప్పుడు ఇది బాగా వేగాలి, పచ్చివాసన పోవాలి, వేగాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. మనం ఫ్రైకి ఎలాగ వేపుకుంటాము అలా వేపుకోవాలి. ఇదిగోమ్మా మనకి ఇప్పుడు క్యారెట్ అయిపోయింది, చూడు ఎంత బాగుందో. అలా నోట్లో వేసుకోగానే వేసి చూసుకున్నాను అనమాట. మంచి కారం కారంగా ఘాటుగా అల్లం ఫ్లేవర్, అది సూపర్ ఉంది తెలుసా. ఇప్పుడు మనం దీంతో రవ్వ తీసుకున్నాం కదమ్మా. అవును. ఇప్పుడు దీంతో ఇప్పుడు క్యారెట్ ఉంది, మనకి రవ్వ ఉంది కాబట్టి నేను దీంతో 3.5-4 వరకు కూడా వేస్తాను వాటర్, సరేనా? ఓకే. ఇగో ఒకటి రవ్వ ఎంత తీసుకున్నాను అంతే వాటర్ వేస్తున్నాను, కాకపోతే 4, సరేనా? 4 కప్పులు వాటర్, 4 కప్స్ వాటర్ అంటున్నా. ఒక్కదానికి క్యారెట్ ఉప్మా అంటే మనకి క్యారెట్ ఉంది, రవ్వ కూడా చక్కగా ఉప్మా చాలా బాగా రావాలి, స్మూత్ గా మంచిగా రావాలి కాబట్టి. అదే క్యారెట్ వేసుకోకపోతే 3 కప్పులే. అవును. ఇదిగో ఉప్పు తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎక్కువ వేసేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే తర్వాత తీయలేం. అదే తక్కువ అయితే రుచి చూసుకొని వేసుకోవచ్చు కావాలంటే, అది సరేనా? ఇప్పుడు బాగా మరగాలమ్మ ఇది. ఓకే. ఇదిగోమ్మా మనకి వాటర్ మరిగిపోతుంది కదా, ఉప్పు కూడా సరిపోయిందో లేదో అన్నది కరెక్ట్ గా చూసుకోవాలి. ఇప్పుడే చూసుకొని వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ చూసుకున్నాను, మంచిగా సరిపోయింది. ఇప్పుడు రవ్వ వేసేస్తున్నా, సరేనా? చక్కగా స్లోగా జాయిగా ఇలా కలుపుతూ వేసుకోవాలి, ఉండలు కట్టకూడదు, సరేనా? ఒకసారి వేసేసి తర్వాత కలుపుతామంటే ఉండలు కట్టేస్తుంది, కాబట్టి ఇలా స్లోగా వేసుకోవాలి. చూసావా ఇలా పర్ఫెక్ట్ సరిపోయింది. వాటర్ అంతా కరెక్ట్ గా సరిపోయింది, చూసావు కదా? అలా వేసుకుంటేనే ఇక ఇలా ఉంటది, తర్వాత బిగుస్తుంది మంచిగా. కట్టేసా? ఇంకా కట్టలేదు. అసలు మామూలుగా చేసుకునే ఉప్మాకి పాటి కట్టేసి మూతేసేయాలి. మూతేసేస్తే అప్పుడు మంచిగా వచ్చేస్తుంది. ఇదిగో కొంచెం నెయ్యి వేసేస్తున్నా పైన. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అదర్స్. అంతే, నెయ్యి వేసాను కదా. ఇప్పుడు స్టవ్ కూడా బంద్ చేసేసాను, కాసేపు మూత పెట్టేయాలమ్మ.
సరే. ఇప్పుడు దీన్ని ఒక 3 minutes వరకు ఇలా మూత పెట్టేద్దాం. ఇక అమ్మ కలిమాకు వేడి అది పచ్చిది పైన ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది దిగి బాగుంటుంది అనమాట. ఇప్పుడు మూత వేసేది. ఇదిగో మనకి క్యారెట్ ఉప్మా రెడీ. సూపర్ కదా. కొంచెం జీడిపప్పు పక్కకి పెట్టేసాను. ఇప్పుడు ఎలా ఉంది? సూపర్ అమ్మ. ఇంకా తింటే మామూలుగా ఉండదు. ఇదిగో అమ్మ మనకి ఉప్మా రెడీ. క్యారెట్ ఉప్మా చూసావా చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడు. అవును, సూపర్గా. పెట్టేస్తానే. కలుపమ్మ, నెయ్యి అంతా అన్నిటికీ తగులుతుంది. కాళ్ళు పైన వేసుకుందాం. ఇదిగో అమ్మ మనకి క్యారెట్ ఉప్మా రెడీ. తింటడే. అదిరిపోయింది కదా. ఇక్కడ పెడితే ఓకే. సూపర్. సాయి రా రా రా. ఇదిగో అమ్మ మధు, ఇది నీకు. ఇదిగో అమ్మ ఇది నీకు. ఇది నీకు. అవును. తిని చెప్పేలా ఉండు. డాడీ బయటకు వెళ్ళారు కదా ఇప్పుడు, మరి వచ్చాక డాడీకి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. సూపర్ టేస్ట్ అండి. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఏక తినడమే. ఎలా ఉందమ్మా సాయి? అదిరింది కదా. సూపర్గా ఉంది. అసలు ఏం టేస్ట్ మాది. ఉప్మా అంటే ఉప్మా కాదు, సూపర్ ఉంది అసలు. ఆ కరివేపాకు స్మెల్ అవి టేస్ట్ ప్రతిదీ తెలుస్తుంది కదమ్మా. నెయ్యి జీడిపప్పులు అన్నీ తగులుతుంటుండే మధ్య మధ్యలో భలే ఉంది. పచ్చిమిర్చి ఘాటు పర్ఫెక్ట్, అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. సూపర్ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి ఇలాగా. అసలు ఇంకా ఏమీ ఆలోచించద్దు. నేను చెప్పిన విధంగా చెప్పిన ప్రాసెస్లో కరెక్ట్గా మీరు ట్రై చేస్తే మంచి క్యారెట్ ఉప్మా అయితే మీరు తినేయచ్చు. హెల్త్ కూడా మంచి. పిల్లలకి ఏర్ పక్కన పెట్టేస్తారు, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే భలే తింటారు. బాగుంది.